Hi friends, welcome to my channel. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 10 ఎక్సర్సైజ్ 10.3లో నేను 6th సమ్ 7th సమ్ చూడండి. 6th సమ్ చూడండి. Spherical marble of diameter 1.4 centimeters are dropped into a cylindrical beaker of diameter 7 centimeter which contains some water. Find the number of marbles that should be dropped into the beaker. So that water level rise by 506 centimeters. ఓకేనా, ఒక స్పియరికల్ మార్బుల్ ఉందంట. స్పియరికల్ మార్బుల్ అంటే చిన్న రాళ్ళ ముక్కలు రౌండ్ షేప్లోని అండ్ డ్రాప్డ్ ఇంటూ ఏ సిలిండ్రికల్ బీకర్ అన్నాడు. ఓకేనా, 7th సమ్ చూడండి. ఫస్ట్ ఒక సిలిండ్రికల్ బీకర్ అనుకుందాం, ఒక టబ్ లాంటిది. ఓకేనా, అది సిలిండ్రికల్ షేప్లో ఉంది. ఏంటి, దానికి కొంత లెవెల్ వరకు వాటర్ ఉంది. ఓకేనా, ఇలా వాటర్ అనుకుందాం కొంత లెవెల్ వరకుని. దాన్ని ఇప్పుడు చూడండి, ఆ బీకర్ డయామీటర్ ఎంత ఇచ్చాడు మనకి? 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ద బీకర్ యొక్క డయామీటర్ ఎంత ఇచ్చాడు మనకి? 7 సెంటీమీటర్స్. అండ్ ఈ వాటర్ అనేది ఎంతవరకు అంటే ఏంటి, ఈ స్పియరికల్ మార్బుల్స్ ఉన్నాయి కదా, అంటే ఈ రాళ్ళు ఇందులో వేస్తే ఏంటంటే అంటే 1 సెంటీమీటర్ ఉంది. ఆ రాయి సైజ్ ఎంత ఉంది మనకి? 1.4 సెంటీమీటర్ ఉంది. అది ఇందులో వేస్తే ఈ వాటర్ లెవెల్ అనేది ఎంత పెరుగుతుంది? 5.6 సెంటీమీటర్స్ వరకు పెరుగుతుంది. అంటే హైట్ కూడా ఎంత వచ్చినట్టు మనకు దీన్నే హైట్ కింద కూడా భావిస్తాం. 1.6 సెంటీమీటర్స్ అని అంటే ఇంత పెరుగుతుంది కదా ఇందులోని. ఇప్పుడు మనం ఏంటి కనుక్కోవాలి? ఇక్కడ ఏంటి, నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఎన్ని అనేది మనం కనుక్కోవాలి. ఓకేనా, ఈ మార్బుల్స్ ఎన్ని వేస్తే ఇది ఎన్ని పెరిగింది అనేది మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ కనుక్కోండి. ఇక్కడ నెంబర్ అని అడగగానే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, క్వశ్చన్లో నెంబర్ అడగగానే మనం ఏం చేయాలి? లార్జర్ సాలిడ్ అంటే పెద్ద సాలిడ్లోంచి చిన్నగా ఉన్న స్మాల్ సాలిడ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని డివైడ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఎంత పెరిగింది అనేది మనకి ఈజీగా తెలిసిపోద్ది. ఓకేనా, ఈ నెంబర్ మన నెంబర్ ఆఫ్ మార్బుల్స్ కావాలి కాబట్టి ఇదిగో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్. నెంబర్ అని అడిగినప్పుడు ఎప్పుడైనా బిగ్ సాలిడ్ అంటే పెద్ద సాలిడ్ ఏంటి, ఇది కంటైనర్ అంటే ఇది. ఓకేనా, ఈ సిలిండర్ షేప్లో ఉన్నదని బిగ్ సాలిడ్. అందులోంచి మార్బుల్ది మనం ఫైండ్ చేస్తాం కదా, దాన్ని డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ మనం ఏంటి, మార్బుల్స్ అనేది కనుక్కుందాం. అవేంటి స్పియర్ షేప్లో ఉన్నాయి కాబట్టి స్పియర్ అని రాస్తున్నాను. వాడే ఇచ్చాడు స్పియర్లా ఉన్నాయంటే అంటే రౌండ్ షేప్లో. ఓకేనా, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటి మనకి కొత్తగా వచ్చింది కదా, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా 4/3 πr³. ఇది వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా. సో ఏంటంటే కావాలి మనకి? రేడియస్ ఉంటే సరిపోద్ది. ఇక్కడ వాడే ఇచ్చాడు చూడండి, మార్బుల్స్ డయామీటర్ ఎంత ఇచ్చాడు మనకి? D = 1.4 సెంటీమీటర్స్. ఓకేనా, మనకి దీన్ని రేడియస్ అంటే ఎంత మనకి? D/2 అంటే ఎంత మనకి? 1.4/2 అంటే ఎంత? 0.7 అన్నమాట. 0.7 సెంటీమీటర్స్. ఇప్పుడు నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ది మార్బుల్ ఏంటి ఫార్ములా? 4/3 πr³. ఇక్కడ 4/3 π అంటే ఎంత మనకి? 22/7. r అంటే ఎంత మనకి? 0.7 × 0.7 × 0.7. ఎందువలన? r³ వలన. ఇక్కడ 7 1 jar, ఇక్కడ 7 అంటే ఎంత? 0.1 ఉంటుంది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది అది రాస్తున్నాను. దీన్ని V1 అనుకుంటున్నాను ఈ వాల్యూమ్ని. 4/3 × 22 × 0.1 × 0.7 × 0.7 ఇవి ఇలా ఉంచేస్తున్నాను. ఎందుకంటే డివైడ్ చేయాలి, మీకు ముందే చెప్పాను. బిగ్ సాలిడ్లోంచి స్మాల్ సాలిడ్ అంటే స్పియరే కదా, స్మాల్ సాలిడ్ అంటే అది డివైడ్ చేస్తే సరిపోద్ది స్పియర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, సిలిండర్ కనుక్కుంటున్నాను. దానికి అందుకే V1 V2 అని పెట్టాను. ఓకేనా, V1/V2 అలా చేయొచ్చు కదా. సరే, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి? πr²h అంటే ఏంటి కావాలి? హైట్ మనం ఇదే తీసుకుంటాం, 5.6 సెంటీమీటర్స్. అండ్ రేడియస్ వచ్చేసి D ఇచ్చాడు. D ఎంత? డయామీటర్ మనకి 7 సెంటీమీటర్స్. రేడియస్ అంటే ఎంత? D/2 అంటే ఎంత? 7/2. ఈ 7/2ని అలా ఉంచుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏంటి ఫార్ములా?
దీన్ని V2 అనుకుంటున్నాను. ఓకేనా. పై r² h. పై అంటే ఎంత 22/7, r అంటే 7/2 ఇంటూ 7/2 ఇంటూ 5.6. ఇక్కడ 5 టేబుల్లో 5 ఇంటూ 2 టేబుల్లో 2 1 జర్ 2.8. ఇక్కడ 7కి ఈ 7కి 2 1 జర్ 2 11 జర్. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది V2 11 ఇంటూ 7 ఇంటూ 2.8 సెంటీమీటర్ క్యూబ్ ఉంది. 2.8 సెంటీమీటర్. ఇప్పుడు మనం ఏం చేయాలి, V1 బై ఇంటూ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ కదా మనకు కావాలి. నెంబర్ ఆఫ్ మార్బుల్స్ కావాలంటే ఏంటి, V2 బై V1 చేస్తున్నాను. V2 బై V1. V2 అంటే ఎంత 11 ఇంటూ 7 ఇంటూ 2.8 బై V2 అంటే 4/3 ఇంటూ 22 ఇంటూ 0.1 ఇంటూ 0.7 ఇంటూ 0.7. ఫస్ట్ 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నాను. ఫస్ట్ 11 1 జర్ 11 2 జర్. ఇది ఒకటి క్యాన్సిల్ చేశాను. ఓకేనా. 11 1 జర్ 11 2 జర్. నెక్స్ట్ ఇక్కడ 2 1 జర్ 2 1.4 జర్. ఓకేనా. ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇలా ఉంచండి. ఇంకా క్లియర్గా నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. ఇక్కడ 7 ఇంటూ ఇంకా ఎంత మిగిలింది 1.4 బై ఇక్కడ ఎంత మిగిలింది 4/3 ఇంటూ 0.1 ఇంటూ 0.7 ఇంటూ 0.7. ఇప్పుడు క్యాన్సిలేషన్ అనేది జాగ్రత్తగా చూడండి. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ సపోజ్ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 0.7 ఉంది కదా, దీన్ని తీసుకుంటున్నాను. చూడండి 7/0.7 ఉంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ప్లేస్ తర్వాత ఇక్కడ పాయింట్ పోవాలంటే ఎన్ని ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది 1 ప్లేస్ తర్వాత. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని 10తో డివైడ్ చేస్తున్నాను. 7 ఇంటూ 10 70 బై ఇక్కడ ఎంత ఉంటుంది 7 ఉంటుంది. అప్పుడు ఎంత 7 1 జర్ 7 10 జర్. సో ఇక్కడ ఇదే క్యాన్సిల్ అవుతున్నాను. ఇక్కడ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 10 టైమ్స్ మాట. ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 7/0.7 విడిగా చేశాను. ఈ 0.7 పోవాలంటే డినామినేటర్ 7 అంటే ఇక్కడ ఎన్ని ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది 1 ప్లేస్ తర్వాత. సో న్యూమరేటర్ని డినామినేటర్ని 10తో 7 ఇంటూ 10 70 అండ్ 7 1 జర్ 7 10 టైమ్స్. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఇది 7 1 జర్ 7 2 జర్ అంటే ఓకేనా. నెక్స్ట్ 2 1 జర్ 2 2 జర్ మళ్ళీ 2 1 జర్ 2 5 జర్. ఇంకా ఎంత మిగిలింది అక్కడ 5 మిగిలింది. ఇక్కడ వచ్చేసి 0.1/3. ఇక్కడ ఇది ఏంటి రివర్స్ అవుతుంది. దీన్ని ఇటువైపు పంపిస్తే ఏంటి అంటే 5/1 ఇంటూ 3/0.1 అవుతుంది. అంటే 5 3 జర్ 15/0.1. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇక్కడ చేశాను కదా, అలాగే ఇక్కడ ఎన్ని ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది 1 ప్లేస్ తర్వాత. సో 1 0 అంటే 10తో న్యూమరేటర్ని డినామినేటర్ని 15 ఇంటూ 10 ఎంత 150 బై ఇక్కడ 0.1. సో ఆన్సర్ వచ్చేసి ఎంత మనకి 150 వచ్చింది. నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి మనకి, దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి 150 ఉన్నాయి. చాలా సింపుల్గా ఉంది కదా. ఇక్కడ ఈ కాలిక్యులేషన్ దగ్గరే సరిగ్గానే ఇక్కడ ఒక్కటి చూసుకుంటే ఫస్ట్ దీన్ని తెంపితే తర్వాత 7 1 జర్ 7 2 జర్ క్యాన్సిల్ అయిపోయి 7 2 జర్ 14 కదా. అది పాయింట్ తీసి చూడండి ఎంత అంతే 0.2 అవుతుంది. 2 అన్న ఒకటే, అందుకే నేను 7 2 జర్ క్యాన్సిల్ చేశాను. చాలా సింపుల్గా ఉంది కదా. నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్లో లాస్ట్ అండ్ ఫైనల్ సమ్ చూడండి. A pen stand is made of wood in the shape of cuboid with 3 conical depression to hold the pens. A pen stand ఎలా ఉంది మనకి వుడ్లో ఉంది, అంటే వుడ్ మాట చెక్కది. ఎలా ఉంది మనకి క్యూబాయిడ్ షేప్లో ఉంది. ఒక క్యూబాయిడ్ గీసుకుందాం ఫస్ట్. ఒక క్యూబాయిడ్ షేప్లో పెన్ స్టాండ్ అనేది ఉంది. ఇది క్యూబాయిడ్ షేప్. ఓకేనా. విత్ 3 కోనికల్ డిప్రెషన్ హోల్స్. అంటే 3 కోనికల్ అంటే ఇలా మాట, కోన్ షేప్లో 3 హోల్స్ ఉన్నాయి. ఓకేనా. ద డైమెన్షన్ ఆఫ్ క్యూబాయిడ్ ఆర్ 15 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్. అంటే ఈ డైమెన్షన్ ఆఫ్ క్యూబాయిడ్
లెంత్ వచ్చేసి ఎంత ఇచ్చాడు మనకి 15 సెంటీమీటర్స్ వచ్చాడు. ఇది వచ్చేసి బ్రెత్ అవుతుంది 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అండ్ హైట్ వచ్చేసి ఎంత ఇచ్చాడు మనకి 3.5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇది లెంత్, బ్రెత్, హైట్. ద రేడియస్ ఆఫ్ ఈచ్ డిప్రెషన్ ఈజ్ 0.5. ఈ డిప్రెషన్స్ ఉన్నాయి కదా, వీటి యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడు మనకి 0.5 సెంటీమీటర్స్. అండ్ డెప్త్ ఎంత ఇచ్చాడు అంటే ఎంత లోతుగా వెళ్ళింది అనేది, అంటే హైట్, ఈ కోన్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు మనకి 1.4 సెంటీమీటర్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ వుడ్ ఇన్ ద ఎంటైర్ స్టాండ్. మొత్తం ఎంటైర్ స్టాండ్ వాల్యూమ్ ఆఫ్ ది ఎంటైర్ స్టాండ్ది మనం కనుక్కోవాలి. ఫస్ట్ రెండు ఉన్నాయి కదా, ఇక్కడ ఏంటి క్యూబాయిడ్ ఉంది అండ్ వచ్చేసి ఏంటుంది కోన్ ఉంది. క్యూబాయిడ్ యొక్క లెంత్ బ్రెత్ చూడండి, లెంత్ వచ్చేసి 15 సెంటీమీటర్స్ అండ్ బ్రెత్ వచ్చేసి 10 సెంటీమీటర్స్ అండ్ హైట్ వచ్చేసి ఎంత మనకి 3.5 సెంటీమీటర్స్. అలాగే కోన్ యొక్క రేడియస్ వాడే ఇచ్చాడు ఎంత 0.5 సెంటీమీటర్స్ అండ్ డెప్త్ అంటే ఎంత హైట్ 1.4 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ఏంటంటే కనుక్కోవాలి, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ కనుక్కొని వాల్యూమ్ ఆఫ్ కోన్ కనుక్కొని అందులోంచి కోన్ తీసేస్తే రిమైనింగ్ వాల్యూమ్ అనేది తెలిసిపోద్ది. ఫస్ట్ మనం ఏం కనుక్కుందాం, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి, V = LBH అంటే లెంత్ బ్రెత్. బ్రెత్ వచ్చేసి 10 సెంటీమీటర్స్ అండ్ హైట్ వచ్చేసి 3. ఈ మూడింటిని మల్టిప్లికేషన్ 15 × 10 150 × 3.5 ఎంత మనకి 525 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, వాల్యూమ్ ఆఫ్ కోన్ అంటే వాల్యూమ్ ఆఫ్ ఈచ్ డిప్రెషన్ అలా కూడా రాసుకోవచ్చు. వాల్యూమ్ ఆఫ్ ఈచ్ డిప్రెషన్ దాని ఫార్ములా ఏంటి, V = 1/3 πr²h అంటే 1/3 π అంటే 22/7 r అంటే ఇక్కడ ఆల్రెడీ రేడియస్ రాసుకున్నాం 0.5 మళ్ళీ 0.5 హైట్ అంటే 1.4 7 1 * 7 2 1/3 నెక్స్ట్ సారీ ఇది క్యాన్సిల్ చేయట్లేదు, 7 అలా ఉంచండి ఇంక ఈజీగా చెప్తాను. 1/3 × 22/7 0.5 × 0.25 × 1.4 మళ్ళీ 1/3 × 22/7 0.25 × 1.4 మల్టిప్లికేషన్ చేస్తే ఎంత మనకి చూడండి ఎంత వస్తుంది 0.35 అండ్ 22 × 0.35 మల్టిప్లికేషన్ చేస్తే 7.7 వస్తుంది. 3 × 7 7 1 = 1.1 అంటే 1.1/3 వచ్చింది. మనకి ఎంత వచ్చింది ఇక్కడ పాయింట్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మొత్తం 3 కోనికల్ డిప్రెషన్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి 3 అంటే ఇప్పుడు ఏం చేయాలి, 3తో ఇది ఎంత వచ్చింది సెంటీమీటర్ క్యూబ్. దీన్ని ఎలా ఉంచి టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది 3 డిప్రెషన్స్ అంటే 3 × ఇక్కడ 1.1/3 3కి 3కి క్యాన్సిల్ అయిపోతే ఎంత ఉంటుంది 1.1 సెంటీమీటర్ క్యూబ్. ఇప్పుడు ఏం చేయాలి, వాల్యూమ్ ఆఫ్ ది వుడ్, దేర్ఫోర్ వాల్యూమ్ ఆఫ్ ది వుడ్ ఈక్వల్ టు ఏం చేయాలి, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ది 3 డిప్రెషన్స్. వాల్యూమ్ ఆఫ్ ది 3 డిప్రెషన్స్. వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఎంత వచ్చింది మనకి 525 మైనస్ 1.1 మైనస్ 3 ఈ రెండిట్లో నుంచి మైనస్ చేస్తే 523.9 సెంటీమీటర్ క్యూబ్. అంతే, చాలా సింపుల్గా ఉంది కదా. జస్ట్ మనకి ఇవి తెలిస్తే చాలు, అన్నిటికీ వాల్యూమ్ అంటే ఫార్ములాస్ అయ్యే నేర్చుకుంటే వచ్చేస్తాయి. చిన్నది ఇక్కడ క్యాన్సిలేషన్ అప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదే మీకు గుర్తుంటుంది. ఎగ్జామ్ చేసినప్పుడు అదే వచ్చేస్తుంది, అవును ఎలా క్యాన్సిల్ చేసాం కదా ఇలాగా. బాగా ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తే అది మీకు గుర్తుంటుంది. మామూలుగా ఇలా ఒకసారి కళ్ళతో చూసి ఎగ్జామ్లో చేద్దామంటే మీకు ఆన్సర్ అనేది రాదు. అది ఎలా వచ్చింది, ఎలా క్యాన్సిల్ అవుతుంది అనేది తెలియదు. అలా
ఈ క్యాన్సిలేషన్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. జస్ట్ ఈ సమ్ చూసుకుని ఇది చూసుకుంటే సరిపోదు. ఈ క్యాన్సిలేషన్ చేస్తుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్లో చెప్తాను. నెక్స్ట్గా 10.4 ఉంది. అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.